భరత శత్రుఘ్నులు నలుగురు కూడా వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసి మంచి పండితులు అయ్యారు, మంచి విద్వాంసులు అయ్యారు. కానీ కేవలముగా విద్యాభ్యాసం చేసి విద్వాంసుడవడం, శాస్త్రమును తెలుసుకున్నవాడు కావడం ఒక ఎత్తు, అది గుణంగా మారడం ఒక ఎత్తు. గుణముగా మారుట అంటే అది సంస్కారముగా మారాలి. ఆ చదువు లోకము యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగపడాలి. ఆ చదువు దీనుల యొక్క సంరక్షణ కొరకు ఉపయోగపడాలి. ఆ చదువు ఆయన ఏ ఏ సందర్భాల్లో సమాజము యొక్క ఉపయోగము కొరకు అనుష్ఠానంలోకి తీసుకొచ్చి ప్రదర్శించాడో ఆ సంఘటనలు దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ కూడా మనుష్య జాతికి ఆదర్శమైనటువంటి ఉదాహరణలుగా నిలబడాలి. అలా నిలబడడానికి కావలసినటువంటి పూనికని కూడా చదువు చెప్తున్నప్పుడు నేర్పిన మహానుభావుడు వశిష్ఠుడు. అందుకే అంత శక్తివంతుణ్ణి రాముణ్ణి చేసినప్పుడు ఆ రాముడు నిగ్రహాన్ని కోల్పోయి ఏదో ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని తట్టుకోలేక ఇంత శక్తి ఉన్నవాడు కనుక ఆ శక్తిని ప్రయోగించి లోకాన్నంతటినీ బాధ పెట్టడం అనేటటువంటి బలహీనతకి వశుడైపోయాడు అనుకోండి. ఇప్పుడు వశిష్ఠుడు చెప్పినటువంటి విద్య, విశ్వామిత్రుడిచ్చినటువంటి అస్త్రములు, ఇవి దేనికి పనికొస్తాయంటే తనని తాను నిగ్రహించుకోలేనటువంటి ఒక బలహీనుడి చేతిలోకి వెళ్ళిన కారణం చేత ఆయనకి ఏదైనా వ్యక్తిగతంగా చిన్న తొట్టుపాటు ఏర్పడితే దాని చేత మొత్తం సమాజాన్ని శిక్షించేటటువంటి పరిస్థితి, అటువంటి ప్రమాదకరమైనటువంటి సందర్భానికి గురువు ప్రచోదనం చేసిన వాడు అవుతాడు, దానికి కారణమవుతాడు. అందుకే కేవలము పాఠం చెప్పడం కాదు, పాఠంతో పాటుగా విద్య అంత శక్తిని శిష్యులకు ఇస్తున్నప్పుడు ఆ నేర్చుకున్నటువంటి విద్య ద్వారా వచ్చినటువంటి శక్తి ఎక్కడెక్కడ మాత్రమే తాను ఉపయోగించవలసి ఉంటుంది, విత్సలవిడిగా శక్తిని వాడకుండా తనకి తాను ఎలా నియంత్రణని విధించుకోవాలి, స్వీయ క్రమశిక్షణతో ఎలా జీవితంలో వృద్ధిలోకి రావాలి, ఎప్పుడెప్పుడు తను నేర్చుకున్నటువంటి విద్య ధర్మంగా అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి నేర్పిన మహాపురుషుడు వశిష్ఠుడు. అందుకే అది శ్రీరామాయణంలో రాముని యొక్క గుణములుగా తర్జుమా అయింది తరువాతి కాలంలో. అందుకే సర్వే వేదవిధ శూరాహ సర్వే లోకహితీరతాహ, వాళ్ళు తమకి ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి ద్వారా లోకము యొక్క హితమునకు పాటుపడ్డారు. అంతేగాని నాకింత పదవి ఉంది, నాకింత చదువు ఉంది, నాకింత శక్తి ఉంది, ఈ బలాన్ని నేను నా ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెడతాను, ఒకసారి గురువుగారి దగ్గర పొందిన తరువాత దాన్ని ఎలా వాడాలి అనేటటువంటి విషయంలో నాకు నియంత్రణ విధించగలిగినటువంటి అధికారం ఎవరికీ ఉండదు, అది నా ఇష్టం అని తెంపరితనానికి కానీ రాముడు సాహసించాడనుకోండి, దాని చేత బాధపడేది ఎవరు అంటే లోకము బాధపడుతుంది. అలా తన నేర్చుకున్నటువంటి విద్య ఏది ఉందో, తనకి గురువుల ద్వారా లభించినటువంటి సమర్థత ఏది ఉన్నదో ఆ సమర్థత దుర్వినియోగం కాకుండా రాముడు ఎప్పటికప్పుడు పరిశీలించుకొని అది కేవలము లోకహితమునకు మాత్రమే పనికొచ్చేటట్టుగా తనని తాను కట్టడి చేసుకోగలిగినటువంటి శక్తిని కూడా వశిష్ఠుడు పాఠంతో పాటుగా బోధించాడు. ఆ బోధ జరగకపోయి ఉంటే శ్రీరామాయణంలో అనేక పర్యాయములు ఉపద్రవాలు జరగాలి. ఎందుకని అంటే సీతాపహరణం జరిగిన తరువాత రాముడు ఆగ్రహానికి వశుడైపోయాడు అనుకోండి, ఆయనకున్నటువంటి శక్తికి వేరొక రుద్రుడై ఆయన లోకములను లయం చేసేయగలడు. ఆయన యొక్క ఆ అస్త్ర పరాక్రమం, ఆయన యొక్క వీర్యం, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క యుద్ధ నైపుణ్యం, ఆయన బాణ ప్రయోగ శక్తి అలా ఉంటాయి. అందుకే అసలు రామాయణంలో అద్భుతమేమి అంటే రాముడు బాణం ప్రయోగించేటటువంటి తీరు. అసలు లోకంలో ఎవరైనా యుద్ధం చేస్తున్నప్పుడు అందంగా ఉంటారని చెప్పడం చాలా కష్టం. యుద్ధం చేసేటప్పుడు ముఖం వ్యగ్రతతో ఉంటుంది, పైగా బాణం తీసి వింటినారికి సంధించి ఆకర్ణాంతము లాగి విడిచిపెడుతున్నప్పుడు ఆయన చాలా అందంగా ఉంటాడండి అని ఎవరూ చెప్పలేరు. కానీ మీరు శ్రీరామాయణ కావ్యాన్ని పరిశీలనం చేస్తే రాముడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎంతో అందంగా ఉంటాడు. ఈ మాట చెప్పింది వశిష్ఠుడో, లక్ష్మణుడో, భరతుడో, శత్రుఘ్నుడో, కౌసల్యో, దశరథుడో, సుమంత్రుడో అయితే వాళ్ళు అలాగే అంటారండి అనొచ్చు.
శూర్పణక చెప్పింది ఈ విషయాన్ని. ఆయన అక్షయ బాణతూణీరంలోంచి ఎప్పుడు బాణాన్ని తీస్తాడో, ఎప్పుడు వింటినారికి సంధిస్తాడో, ఎప్పుడు ఆకర్ణాంతము లాగుతాడో, ఎప్పుడు విడిచిపెడతాడో కనపడదు. ఏదో గాలి ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక పంఖా యొక్క రెక్కలు అది ఆగి ఉన్నప్పుడు లెక్క పెట్టచ్చు. అది వేగంగా తిరుగుతోంది అనుకోండి, అసలు ఎన్ని రెక్కలు ఉన్నాయన్నది లెక్క పెట్టడం కాదు, చూడడం కూడా సాధ్యం కాదు.